అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లైవ్ డిబేట్ విత్ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్ళారు. పల్నాడు పర్యటనకు వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావుకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పల్నాడుకి వెళ్ళారు. వాస్తవానికి ఆ వైసీపీకి సంబంధించిన కార్యకర్త ఎలక్షన్ టైంలో వైసీపీ గెలుస్తుంది అని చెప్పి ఆయన బెట్టింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. బెట్టింగ్ లో తను అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత మనస్తాపానికి గురైపోయి నేను బెట్టింగ్ పెట్టినటువంటి డబ్బులు పోయాయి అనేటటువంటి బాధతోటి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే తను ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు, తనని ప్రోత్సహించారు చనిపోయేలాగా. అంటే తనను ఇబ్బంది పెట్టిరు, మానసికంగా వేధించారు, నువ్వు బెట్టింగ్ పెట్టినావు, ఓడిపోయినావు అని చెప్పి పదే పదే తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అది భరించలేక తను చనిపోయాడంటూ జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. వైసీపీకి సంబంధించిన నేతల వర్షన్ కూడా అదే. వాస్తవానికి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి సంవత్సరం ముందు చనిపోయాడు. వైసీపీకి సంబంధించిన కార్యకర్త దాదాపు సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన పోయిందే చావుకి, అంటే చనిపోయినటువంటి కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో దాదాపు 2 వైసీపీకి సంబంధించిన కార్యకర్తల ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఈరోజు చాలా దారుణం చోటు చేసుకుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పోతున్నటువంటి క్రమంలో వైసీపీకి సంబంధించిన నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను ఎక్కడికక్కడ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు, కూటమి ప్రభుత్వం పోలీసులను పెట్టి వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేపించే ప్రయత్నం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు ఎంత అణిచివేతకు గురి చేసినా, ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా మా వైసీపీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఆగరు, అవసరం అనుకుంటే మీరు రోడ్డు మీద రానియకపోతే పొలాల బాట పడతామంటూ కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది పొలాల నుండి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొలాల లోపలి నుండి వాళ్ళు వెహికల్స్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రోడ్ల మీద పోలీసులు ఉన్నారు అని చెప్పి. అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడానికో ఇంకోటో సో వైసీపీకి సంబంధించిన నేతలు కొంత కీలకమైనటువంటి వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసే కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయాల్సింది ఎప్పుడు, ఆయన చేస్తున్నటువంటి పర్యటన ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత వైసీపీకి సంబంధించిన కార్యకర్త చనిపోయి సంవత్సరం అవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం ఏంది, కలవడం ఏంది అనేది కొంత చర్చ నడుస్తున్నది. సో జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు, తనదైనటువంటి శైలిలో ఇష్టానుసారంగా కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు సంబంధించిన వ్యవహారంలో కొంత బ్రీఫ్ గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాతో పాటు 2 గెస్ట్లు ఉన్నారు. సో సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అటా కార్తిక్ గారు డిబేట్ లో జాయిన్ అవుతా ఉన్నారు. తర్వాత సీనియర్ జర్నలిస్ట్ మా వలియన్న కూడా ఉన్నాడు, వలియన్నతో కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పల్నాడుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కార్తిక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది? అసలు పర్యటన చేయాల్సింది ఎప్పుడు, ఆ కుటుంబాన్ని కలవాల్సింది ఎప్పుడు, తను కలిసింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్యటనలో దాదాపు వైసీపీకి సంబంధించిన కార్యకర్తల 2 ప్రాణాలు కోల్పోయారనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. సో మరి కోల్పోయినటువంటి కార్యకర్తల కుటుంబాలను కూడా కలిసేటటువంటి కార్యక్రమం చేయవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. సో దీనిపైన కార్తిక్ గారు మీ స్పందన ఏంటండి? నిజానికి ఇది పర్యటన కాదు తిరుపతి, ఇది ప్రజల మీద యుద్ధం. ప్రజల మీద యుద్ధం అనేటువంటి పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం నువ్వు చూడు, జగన్మోహన్ రెడ్డి గారి కన్వాయికి ఢీకొని ఒక 50 ఏళ్ళ ఉప్పు చనిపోయింది. కనీసం ఒక మనిషి తన కన్వాయి కింద పడి చనిపోతే ఆగి అతని ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్తా ఉంటారు నా మతం మానవత్వం అని చెప్పేసి. మరి మానవత్వం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? మీ కాన్వాయ్ బుద్ధి ఒక ముసలి అతను చనిపోతే కనీసం ఆపి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయిందా?
ఇది దారుణం కదా. పైగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దేనికోసం? చనిపోయినటువంటి ఒక వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పలకరించడం కోసం, పరామర్శించడం కోసం. అంటే పోలీసులు చెప్పారు, సార్ మీరు ఎక్కడ పర్యటన పెట్టుకున్నా ఏదో గొడవ జరుగుతుంది, కాబట్టి మీరు రోడ్ షో చేయొద్దు, బహిరంగ సభ కాదు, మీరు అడుగుతున్న కుటుంబాన్ని పలకరించడానికి, కాబట్టి ఆ కుటుంబానికి వాళ్ళ బంధువులకి మీ పార్టీ ఆ ఊళ్ళో ఉన్న కార్యకర్తలకి మొత్తం కలిపి ఒక లిమిటెడ్ గా సమీకరించుకోండి అని చెప్పాను. కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు సమీకరించడం ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో గుండెపోటుతో మరొక జయవంతమైనటువంటి మరొక వైసీపీ కార్యకర్త చనిపోయాడు. ఇద్దరి కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారు పలకరించలేదు, పరామర్శించలేదు. వాళ్ళకి ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేదు. కానీ 1 సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు సంబంధించిన విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించారు. ఇంతకీ ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఈ వ్యక్తి ఎందుకని చనిపోయాడు, ఇది మనం ఆలోచించాలి. ఈ వ్యక్తి చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వల్ల చనిపోయినటువంటి వ్యక్తిని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇది ఆశ్చర్యం, నిజానికి ఆశ్చర్యం. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్లే ఎందుకు చనిపోయాడు నేను చెప్తున్నా అంటే, తిరుపతి నువ్వు కూడా చూసావు, ఎన్నికల ముందు తెలంగాణ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఈ కట్టా కార్తీక్ అనేటువంటి వ్యక్తి అనేక సర్వేలు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారో చెప్పాడు. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు వైనాట్ 175, అంటే 175కి 175 వైసీపీ గెలవబోతుంది అని. అది వైసీపీ కార్యకర్తలు నమ్మారు. చాలా మంది మేము మళ్ళా అధికారంలో రాబోతున్నామని బెట్టింగ్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పడం ఫలితంగా. నీకు ఒక విషయం గుర్తు చేస్తా, TV9 ఇంటర్వ్యూలో కుప్పం కూడా గెలవబోతున్నారా అని అడిగితే వైనాట్ కుప్పం రజని, పిఠాపురం కూడా గెలుస్తున్నారంటే వైనాట్ పిఠాపురం రజని అనే డైలాగ్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మైండ్ లో నాటింది ఏంటంటే మళ్ళా తిరిగి మన అధికారంలో రాబోతున్నాం, బ్రహ్మాండంగా రాబోతున్నాం. ఎన్నికల ముందు చెప్పాడు. కానీ ఎన్నికల ముందు పార్టీలు అలాగే చెప్తాయి, గెలవటం కోసం, పార్టీ కార్యకర్తల్ని యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయడం కోసం, ప్రజల్ని ఆకర్షించడం కోసం చెప్తాయి అనుకుందాం, అనుకుందాం. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా, ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాడ్ టీం కార్యకర్తలు సమావేశం పెట్టారు. లండన్ పోతూ తన లండన్ పోతూ లండన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోతున్నారని చర్చ రాకుండా చేయడం కోసం ఐప్యాక్ టీం కార్యకర్తలతో సమావేశం పెట్టారు. సహజంగా ఐప్యాక్ అనేది ఒక సంస్థ. ఐప్యాక్ వాళ్ళు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ మీ పార్టీ ఇన్ని సీట్లు గెలవబోతుందని ఐప్యాక్ వాళ్ళు చెప్పాలి. కానీ ఐప్యాక్ వాళ్ళు చెప్పకముందే జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ వాళ్ళు చెప్పారు, మనం 2019లో 151 సీట్లు గెలిచాం, ఈసారి అంతకన్నా ఎక్కువ గెలవబోతా ఉన్నాం, ప్రజలు తీర్పు ఇచ్చేశారు, దేశం మొత్తం మన వైపు చూడబోతుందని చెప్పారు. ఇప్పుడు సగటు వైసీపీ కార్యకర్త ఏమనుకుంటారు, ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంత ధీమాలో ఉన్నారంటే మళ్ళా తిరిగి మనం అధికారంలో రాబోతున్నామని వైసీపీ కార్యకర్త భావిస్తాడుగా. సరే, ఇది ఒకసారి పక్కన పెట్టి, తర్వాత ఆరా అనేటువంటి సంస్థ, తర్వాత ఆత్మసాక్షి అనేటువంటి సంస్థ, ఆరా అంటే మస్తాన్, ఆరా మస్తాన్ అంటారు, అతను సర్వే సంస్థ, తర్వాత ఆత్మసాక్షి సర్వే సంస్థ, ఇవన్నీ కూడా వైసీపీ తిరిగి అధికారంలో రాబోతున్నాయని సర్వేలు ఇచ్చారు. ఈ సర్వేలు నమ్మారు చాలా మంది వైసీపీ కార్యకర్తలు. ఇది పెయిడ్ సర్వే నిజానికి అనేది చాలా చర్చ, ఇది పెయిడ్ సర్వేలు అనేది ఒక చర్చ. కానీ పెయిడ్ సర్వేలు పక్కన పెడితే ఈ సర్వేల వల్ల వైసీపీ కార్యకర్తలు మళ్ళా తిరిగి మనం గెలుస్తున్నాం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. తర్వాత వలిగారి దగ్గరికి వెళ్దాము. ఒకటే ఒక మాట చెప్పేసి, తర్వాత జూన్ 9వ తారీఖు వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైజాగ్ లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి, బస్సులు రైళ్లు అన్ని బుక్ అయిపోయాయి, ప్రమాణ స్వీకారాన్ని డేటు ముహూర్తం ప్లేస్ ఫిక్స్ అయిపోయిందని ప్రచారం చేశారు. ఇది కూడా వైసీపీ కార్యకర్తలు నమ్మారు. తర్వాత ఆ సాక్షి ఛానల్లో అయితే మోగించంద్ర డప్పులు కార్చంద్ర బాణసంచ అనే డైలాగ్ ఒకటి బాగా వైరలైంది. ఇవన్నీ ఒక్కదాని కోటి కలిపి వైసీపీ తిరిగి గెలుస్తుందని భావించిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బెట్టింగ్ పాల్పడ్డారు, తిరిగి మేమే గెలుస్తున్నామని. ఆ బెట్టింగ్ పాల్పడటం ఫలితంగా ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి 1.5 లక్షలు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ చేసి 1.5 పైగా నష్టపోయాడు. ఈ నష్టపోయి అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫలితాలు నెగిటివ్ గా రావడం వల్ల జూన్ 4 వచ్చిన ప్రజా తీర్పు, మైండ్ బ్లోయింగ్ తీర్పు, వైసీపీకి 11 స్థానాలే రావటం వల్ల జీర్ణించుకోలేక జూన్ 9వ తారీఖున, నిజానికి ఇక్కడ డేట్ కూడా మళ్ళీ చెప్తున్నా, జూన్ 9 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయకపోతున్నారని డేటు
అనౌన్స్ చేసి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసిందో అదే డేట్ రోజున ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి జూన్ ఈ అంశం పైన వలి అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ గారు, మీ దగ్గరికి వల్లి వస్తాను నేను. రైట్, సీనియర్ జర్నలిస్ట్ వలి గారితో మాట్లాడదాం. వలి గారు, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారండి. నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణము కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఐ మీన్ ఆయనను బెదిరించే ప్రయత్నం చేశారు. కొంతమంది నువ్వు ₹1,00,00,000 నష్టపోయావు, ₹1,00,00,000 నష్టపోయావు, ఓడిపోయింది మీ ప్రభుత్వం, పోయింది వైసీపీ, కూలిపోయింది అంటూ కూడా తనని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మనస్తాపానికి గురైపోయి తను చనిపోవడానికి అనేక వ్యక్తులు కారణము, ముఖ్యంగా టీడీపీ అంటూ, జనసేన అంటూ, బీజేపీ అంటూ అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఎట్లా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు పర్యటన చేసినా సరే ఇదే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు అనడానికి కొన్ని ఉదాహరణలు మనం డెఫినెట్ గా ఈ డిబేట్ లో చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్ బుక్ అని చెప్తా ఉన్నారు, పోలీసులు దాష్టీకం అని చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్ లో ఈ పోలీసులందరూ ప్రవర్తిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అందుకే ఈ విధంగా జరుగుతా ఉంది, కార్యకర్తలందరినీ కూడా చంపేస్తా ఉన్నారు, ఇది ఆయన మాట్లాడేది. కానీ వాస్తవాలు ఏంటనేది కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాగమల్లేశ్వరరావు ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది. ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చారు. వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడతారో కూడా ప్రజలందరికీ ఒక అవగాహన ఉంది. ఆయన మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం, పోలీసులు ప్రవర్తన, కూటమి ప్రభుత్వం ఈ విధంగా చంపేస్తుంది, ఇదే ఆయన స్క్రిప్ట్. ఇదే కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి శవ రాజకీయాలు చేసే ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు. ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాగమల్లేశ్వరరావు గారు ఎందుకు చనిపోయాడు అన్నది కార్తిక్ గారు చెప్పారు. ఇంకొక కొత్త విషయం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తిని ఫస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారండి. ఎప్పుడు? జూన్ 4 ఫలితాలు వచ్చే ముందు, ఫలితాలు రాకముందే. ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే పోలింగ్ సమయంలో ఎంత గందరగోళం జరిగిందో మనకు తెలుసు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం కావచ్చు, అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో కావచ్చు, చాలా ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు ఒక గూండాల్లాగా, ఆ పార్టీ నాయకులు గూండాల్లాగా ప్రవర్తించి ఒక మారణకాండే సృష్టించారు చాలా నియోజకవర్గాల్లో. మళ్ళీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే వైసీపీలో యాక్టివ్ గా ఉన్నవాళ్ళు, కొంచెం దూకుడుగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఫలితాలు ఏమైనా కావచ్చు, వైసీపీకి అనుకూలంగా రావచ్చు, లేదంటే కూటమికి అనుకూలంగా రావచ్చు. సో ఏదేమైనా సరే రాజకీయంగా కొంత గందరగోళం సృష్టించే పరిస్థితి కాబట్టి అలాంటి వ్యక్తులు, గందరగోళం సృష్టించే అవకాశం ఉంది అన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూన్ 4 ఫలితాలు వచ్చేసినాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత ఆయన వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన ఒక పరాభవంతో మనస్తాపానికి గురైపోయాడు అతను. దానికి తోడు బెట్టింగ్లు పెట్టాడు. ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టు 1,50,00,000 బెట్టింగ్ లో కోల్పోయాడు. ఒకవైపు పార్టీ కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఈ మనస్తాపానికి గురైపోయి డబ్బులు పోయినాయి, పార్టీ పోయింది, పరువు పోయింది. ఆయన ఉప సర్పంచ్ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ రెంటపాళ్ల గ్రామంలో ఉప సర్పంచ్గా ఉన్నాడు. మొత్తం ఇక తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. పురుగుల మందు తాకి చనిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని ఎందుకంటే ఫలితాలకు ముందే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, తర్వాత వదిలిపెట్టేశారు. ఇది వాళ్ళు పట్టుకుంది అనమాట. పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉన్నారు, ఆయన్ని ఇబ్బందులకు గురి చేశారు. ఇక్కడ క్లియర్ గా విషయం చెప్పాలండి. జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. దానికంటే ముందే ఈయన చనిపోయాడు కదా. కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఈయన జూన్ 12 కంటే ముందే పురుగుల మందు తాగి మనస్తాపానికి గురై అప్పుల పాలైపోయి బెట్టింగ్లు చేసి చనిపోయాడు. చనిపోయేటట్టు తనని ఇబ్బంది పెట్టారనేది జగన్మోహన్ రెడ్డి గారు వర్షన్. తిరుపతి ఇక్కడ ఒక విషయం కూడా, జూన్ 9 ఏదైతే నాగమల్లేశ్వరరావు గారు చనిపోయారో ఆ రోజుకి టేక్ కేర్ సీఎం గా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా. ఓకే, అవును, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ
తను చనిపోవడానికి పోలీసులు తనని ఇబ్బంది పెట్టారు. అరే నువ్వు బెట్టింగ్ పెట్టడం ఏంట్రా బాబు అని తనని ఇబ్బంది పెట్టారు. తర్వాత చాలా మంది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తనని ఇబ్బంది పెట్టడం, అవహేళనగా మాట్లాడడం. అంటే నువ్వు బెట్టింగ్ పెట్టావు, ఓడిపోయావు, అప్పెట్లా కడతావు, డబ్బులు ఎట్లా ఇస్తావు, మీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటూ కొంత ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అందుకు తను చనిపోయాడనేటటువంటి వర్షన్ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు తిరుపతి వాళ్ళు చెప్పండి వాళ్ళని చెప్పండి వలి గారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద చల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తారండి. ఇప్పుడు ప్రభుత్వం మీద ఏదో ఒకటి అసత్యాలు చేయాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏదో ఒక రకంగా వాళ్ళని బదనాం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తారు. మీరు ఏ పర్యటన చూసుకున్నా, ఏ బాధితులను పరామర్శించినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకుండా, లోకేష్ గారిని విమర్శించకుండా, రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురాకుండా, పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టకుండా ఏ పర్యటన కొనసాగిందా? ఏ పర్యటన అసలు ఈ పేరు ప్రస్తావన లేకుండా ఆయన ప్రసంగం కొనసాగిందా? రైట్, ఇదే అంశం. ఆయన ఒకటే ఉద్దేశంతో వస్తాడండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, కార్యకర్తలు చనిపోవటాలు, ఇది మొత్తం కూడా శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ఉద్దేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం కక్షలో భాగంగా అని చెప్పి ముందే ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు వాళ్ళు. అదే స్క్రిప్ట్ చదివిన స్క్రిప్టే జగన్మోహన్ రెడ్డి గారు చదువుతా ఉన్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ప్రభుత్వాన్ని పలానా విషయంలో విమర్శించే పరిస్థితి లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆప్షన్ దొరకట్లా. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్ని అమలైపోతున్నాయి. మన తల్లికి వందనం కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సూపర్ 6 లో అన్ని అమలవుతా ఉన్నాయి. ఫ్రీ బస్సు 15వ తారీఖు అవుతుంది. 21వ తారీఖు అన్నదాత సుఖీభవ వస్తుంది. ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వస్తా ఉంది. పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు క్రమం తప్పకుండా. సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయి. అభివృద్ధి కూడా గాడిన పడుతుంది. పోలవరం నిర్మాణం ఊపందుకుంది. రాజధాని పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో మళ్ళీ ప్రధాని తీసుకొచ్చి కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉంటున్నారు. సో డెఫినెట్ గా అభివృద్ధి సంక్షేమం జోడెడ్లు లాగా ముందుకు పోతా ఉన్నాయి. విమర్శించేటువంటి పరిస్థితి వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి అందుకే ఒక సంవత్సరం కార్యకర్త చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఒక కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే ప్రక్రియను ఎందుకు ప్రారంభించారు వాళ్ళు? వేరే లేవు, వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి వేరే లేవు. అందుకే ఈ కాంస్య విగ్రహం ఏర్పాటు ఒకసారి కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్ లో వల్లభనేని వంశీ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారండి. వల్లభనేని వంశీని ఒక కేసు తర్వాత ఇంకో కేసు, ఒక కేసు తర్వాత ఇంకో కేసు, అక్రమ కేసులు పెట్టి వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మానసికంగా ఆయనను వేధించే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి. సో ఎట్లా చూస్తారు కార్తిక్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలలో ఏమన్నా వాస్తవాలు ఉన్నాయా? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని టీడీపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేశారు. కమ్మ సామాజిక వర్గం మీద ఎనలేని ప్రేమని చూపించాలి జగన్మోహన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఒక కులం పేరు పెట్టి వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి రమేష్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మొత్తం ప్రపంచం చూసింది. తర్వాత కమ్మ సామాజిక వర్గం పేరు పెట్టి మరి వార్నింగ్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ సామాజిక వర్గం నుంచి ప్రేమని వల్లబోస్తా ఉన్నారు. ఇవాళ వల్లభి నుంచి అరెస్ట్ అయ్యాడంటే కమ్మ వ్యక్తి కాబట్టి అరెస్ట్ చేయాల, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యాడంటే అమరావతి మహిళల మీద విషం కక్కాడు, విషయాన్ని కక్కించడానికి తన డిబేట్ వేదిక అయింది కాబట్టి అరెస్ట్ అయ్యాడు. తర్వాత ఇంకా తులసి నగరం అరెస్ట్ అయ్యాడు ఎమ్మెల్సీ వైసీపీ అంటే ప్రాజెక్టు ఏదైతే మన కృష్ణ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్ని పగలగొట్టేటువంటి కేసులు అరెస్ట్ అయ్యాడు. అంటే కుట్రపూరితంగా చేసినటువంటి కేసులు అరెస్ట్ అయ్యారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేటువంటిది ఇక్కడ లేదు. ఒకవేళ కక్ష సాధింపే ఉండుంటే ఇవాళ కొడాలని ఎక్కడ ఉండాలి? అసలు వల్లభి వంశీ ఎప్పుడో అరెస్ట్ అయి ఉండాలి కదా. ఇప్పుడు వల్లభి వంశీ ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత కూడా, ప్రభుత్వం పోయిన తర్వాత కూడా కిడ్నాప్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడు అంటే అతని మీద కక్ష సాధింపు ఉన్నట్ట. కక్ష సాధింపు అంటే కిడ్నాప్ చేయగలడా? కిడ్నాప్ చేయగలిగాడంటే భయం భక్తి దేనోడేగా చేసేది. ఇవాళ వల్లభి వంశీ తనంతట తాను వచ్చి అరెస్ట్ అయ్యాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా.
జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. కానీ నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి కారణం జగన్ చేసిన ఒక పేరు ప్రచారం వల్ల, గెలవట్లేదు అని తెలిసినా కానీ గెలుస్తున్నామని అబద్ధాలు చెప్పడం వల్ల, వైసీపీ సోషల్ మీడియా చేసిన అబద్ధ ప్రచారం వల్ల దాన్ని నమ్మి వైసీపీ గెలుస్తుందని భ్రమకి వెళ్ళి ₹1.5 కోటి బెట్టింగ్ చేయడం వల్ల ఇలా అతను చనిపోయాడు. అతను చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిన పేరు ప్రచారం కారణం. ఏ పార్టీ కూడా ఎన్నికలకు ముందు గెలుస్తున్నామని చెప్పి తప్ప ఎన్నికల తర్వాత ఎవరిని అడిగితే చెప్తారు తప్ప వాళ్ళంతా వచ్చి మేము గెలిచాం, మాకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పవు. కానీ వైసీపీ చెప్పి కార్యకర్తలు నమ్మించింది. ఇక్కడ ఒక కీలకమైన విషయం మాట్లాడుకోవాలి. నేను తిరుపతి నీ డిబేట్ సాక్షిగా ఒక కీలకమైన పాయింట్ లేవనెత్తబోతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి బెట్టింగ్ సంస్థలకి ఏమైనా సంబంధం ఉందా? బెట్టింగ్ మాఫియాకి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే బెట్టింగ్ ని ప్రమోట్ చేసే విధంగా వైసీపీ సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడారు. వైసీపీ గెలవట్లేదు అని తెలిసి కూడా గెలుస్తుంది అని మాట్లాడారు. సర్వే సంస్థలు వదిలిచ్చారు. తర్వాత ఫేక్ ప్రచారాలు చేశారు. సాక్షి మీడియాలో ప్రచారం చేశారు. అంటే ఇది కావాలని వైసీపీ కార్యకర్తలను అయినా సరే సొంత పార్టీ కార్యకర్తలను కూడా బెట్టింగ్ లోకి నెట్టారు. ఇలా వైసీపీ కార్యకర్తలు చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దానికి నాగమల్లేశ్వరరావు ఒక ఉదాహరణ. నాగమల్లేశ్వరరావు చంపింది జగన్మోహన్ రెడ్డి. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడం కోసం వచ్చి, ఆయన విగ్రహం ఆవిష్కరించడం కోసం వచ్చి మరొక ఇద్దరు చంపింది జగన్మోహన్ రెడ్డి. ఇలా ఇద్దరు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఆ పైన 2 ప్రాణాలకి ఎవరైతే జగన్ కాన్వాయ్ గుద్ది చనిపోవటం వల్ల చనిపోయినటువంటి ఆ 50 ఏళ్ళ వృద్ధుడు కావచ్చు, తొక్కిసలాట్లో గుండెప్పటితో చనిపోయినటువంటి జయవర్ధన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ చావులకి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తున్నారా లేదా? పైగా ఏంటంటే ఆ గుండాయుధం ప్రాణాలు కూడా చనిపోయిన 2 ప్రాణాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపో ఎల్లుండో పోయి వాళ్ళ కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేయబోతారా, లేకపోతే కలిసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇంకో 1 ఇయర్ టైం పట్టే అవకాశం ఉండొచ్చా మీ వర్షన్ లో? బేసిక్ గా మీ అనుమానం కరెక్టే. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పలకరించడానికి 1 ఇయర్ పట్టింది కదా. నిజానికి మన తెనాలి పర్యటనకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. మన తెనాలి పర్యటనకు పోయినప్పుడు ఇక్కడ కూడా పోయి పలకరించి రావచ్చు కదా. నిజానికి ఒక మనిషి తిరుపతి నీకు సంబంధించిన వ్యక్తులు, బంధువులు, స్నేహితులు, లేదు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఏదన్నా చెడు కార్యక్రమం జరిగిందనుకో, చనిపోయినారనుకో, అప్పటికప్పుడు ఆ రోజు మీరైతే వెళ్తావు, తర్వాత రోజు వెళ్తావు, ఆ వారం వెళ్తావు, ఆ నెలలో వెళ్తావు. కానీ సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండి సంవత్సరం తరబడి పోతావా? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఈ సత్తెనపల్లికి ఎంత దూరం? గంట జర్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక బెంగళూరు పోతున్నారు కదా. బెంగళూరు పోవాలంటే ఒక రోజు పట్టింది, కనీసం ఒక పూట పట్టింది. కానీ సత్తెనపల్లి పోవటానికి 1 గంట చాలు. మరి బెంగళూరు పోవటానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం దొరుకుతుంది. కానీ సత్తెనపల్లి పోయి అది చనిపోయినటువంటి వైసీపీ కార్యకర్తని పలకరించడానికి 1 ఇయర్ పట్టిందా? ఏమిటిది? అంటే చావు రాజకీయం, శవ రాజకీయం. ఓకే వలి గారు, ఇప్పుడు తెనాలికి సంబంధించిన పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘటన జరిగినటువంటి 10-15 రోజులలోనే పోయి వాళ్ళను పరామర్శించే ప్రయత్నం చేశారు, వాళ్ళతో మాట్లాడారు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. సో రెడ్ బుక్ సంబంధించిన పరిపాలన నడుస్తుందా అని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చనిపోయినటువంటి 2 కుటుంబాలకి సో జెట్ స్పీడ్ లో పోయేటటువంటి అవకాశం ఉండొచ్చా? రేపో ఎల్లుండో లేకపోతే ఇంకో 2 రోజుల తర్వాత ఏమైనా పోయి పరామర్శించే ప్రయత్నం చేయొచ్చు? ఇప్పుడు తిరుపతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చనిపోయినా అది కూటమి ప్రభుత్వం అకౌంట్లో వేసేస్తున్నారండి. ఓకే, కూటమి ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీనే చంపేసింది వీళ్ళని, వీళ్ళే కక్ష సాధింపుతో రెడ్ బుక్ అమలు చేసి చంపేస్తా ఉన్నారని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు కూడా చనిపోయినటువంటి 2 వ్యక్తులను కూడా కూటమి ప్రభుత్వంలో కలిపే అవకాశం ఉండొచ్చనా? అంతే. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా తిరుపతి గారు. మొన్న పొదిలిలో రాళ్లదాడి జరిగింది కదండి. రాళ్లదాడి ఎవరు తీశారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నటువంటి కాన్వాయ్లో ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పోతుంటే వెనకాల జెండాలు పట్టుకుని వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లు పట్టుకుని, చెప్పులు పట్టుకుని అక్కడ మహిళలు ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు, ప్లకార్డులు చేతులు పట్టుకుని. అమరావతి మహిళలకు మీరు అసభ్య పదజాలంతో దూషించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు? మీరు క్షమాపణ చెప్పండి. అమరావతిలో దేశాల రాజధానా, ఇది కరెక్టేనా? భారతమ్మ మీరు మౌనాన్ని వీడండి అని చెప్పి ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే వైసీపీ కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరు నిరసన జరుపుతారని చెప్పి
చేతికి ఎంత పెద్ద రాయి దొరికితే అంత పెద్ద రాయి చేతితో పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ఆ మహిళ మీద విసురు కొడితే తలకాయలు పగిలినాయండి, బ్లడ్ గారింది, ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి ఉందండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, మా పర్యటనలో రైతుల ముసుగులో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి వాళ్లే దాడి చేశారు, వాళ్లే రాళ్లు విసిరారు, మళ్ళీ మా పార్టీ మీద తోసేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకో మాట్లాడారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రేపొద్దున ఇవాళ జరిగినటువంటి పల్నాడు వెళ్తున్నప్పుడు ఆ వృద్ధుడు చనిపోయిన దానికి కూడా ఇలాగే కామెంట్ చేస్తారు. ఓకే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మా కాన్వాయ్లో చొరబడి ఆ వృద్ధుడిని చంపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దిచ్చిందని చెప్తారు అని చెప్పి అన్నారని గ్యారంటీ ఏంటి? ఓకే రేపు ఇక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా మా కార్యకర్తల ముసుగులో టీడీపీ వాళ్ళు వచ్చేసి తొక్కిసలాట క్రియేట్ చేసి ఒకళ్ళొకళ్ళు గుద్దుకుని మా కార్యకర్తలను చంపేశారు అని చెప్పి అన్నారని గ్యారంటీ ఏంటి? ఓకే అని కాదు వలి ఇదే జగన్మోహన్ రెడ్డి కనపై నడుస్తున్నటువంటి టీడీపీ కార్యకర్త. చెప్పండి. అంటే ఇంకొక విషయం ఏంటంటే పోలీసులు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళని మా దగ్గరికి రానియట్లేదు, నా పర్యటనకు దూరం ఉండమంటున్నారు, కొంతమందిని అరెస్ట్ చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అదే చేస్తున్నారు కదండి. పోలీసుల్ని ముందు నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు కూడా కాదా అప్పుడే స్టార్ట్ చేశారు. పోలీసుల్ని బట్టలు ఎవరు తీసుకొడతా అంటారు, పోలీసులు లోకేష్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటున్నారు అంటారు, పోలీసుల్ని నగ్నంగా నిలబెడతారంటున్నారు. పాపం అందులో మహిళా కానిస్టేబుల్ కూడా, మహిళా పోలీసులు అధికారులు కూడా ఉన్నారండి. కనీసం అలాంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నటువంటి పోలీసుని పట్టుకుని నువ్వు ఎక్కడున్నా సరే, దేశం వదిలి వెళ్ళిపోయినా సరే, ఈడ్చుకొస్తా, లాక్కొస్తా, బట్టలోడు తీస్తా, గుడ్డలోడు తీస్తా, ఇదేం భాష అండి? గతంలో ఏ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏ వ్యక్తి కూడా పోలీసుల్ని ఇంత దారుణంగా దూషించిన పరిస్థితి లేదు. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం హోదాలో ఉన్నాను అనుకుంటున్నాడా? ఏమన్నా అధికారంలో ఉన్నా అనేటటువంటి ఆ డైనమాలోనే మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఆ మాటలు వింటున్నా అదే కనిపిస్తుంది. ఇంకా ఆయన చెప్పేది జగన్ 2.0 వచ్చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ నా 2.0లో మామూలుగా ఉండదు, మీకు సినిమా చూపిస్తా, ఇది పోలీసుల్ని లిటరల్ గా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. అంటే అసలు అరెస్ట్ చేయడానికి కూడా వీళ్ళు సాహసం చేయకూడదు, వీళ్ళు అసలు నా దగ్గరికి రావాలంటేనే భయపడిపోవాలి, ఇది ఆయన టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తన ఫ్యాక్షన్ రాజకీయాన్ని, తన పులివెందుల రాజకీయాన్ని, తన గూండాయిజాన్ని పోలీసుల మీద చూపిస్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, తిరుపతి గారు ఒక విషయం చెప్పాలి. ఆయన ఏ పర్యటన చేసినా, ఎక్కడ పర్యటించినా గానీ ఒక గందరగోళం కనిపిస్తుందండి. వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరు పొదిలి పర్యటన చూసినా, తర్వాత తెనాలిలో గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళిన, ఈ రోజు పల్నాడు వచ్చిన, మొత్తం సీన్స్ ఎట్లా క్రియేట్ అయినాయి అసలు అవన్నీ ఆ ఉదాహరణలన్నీ ఉన్నాయి కదండి. అందుకే పోలీసులు కూడా ఆంక్షలు పెట్టారు. మీరు రోడ్డు మీదకి వస్తే ఒక హింసే కనిపిస్తోంది, దారుణమే కనిపిస్తోంది అని చెప్పి పోలీసులు ఆ రెంటపాళ్ల గ్రామానికి పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలను తీసుకొస్తే తొక్కిసలాట జరుగుతున్న ఉద్దేశంతో క్లియర్ కట్ ఆంక్షలు పెట్టారు. 3 కాన్వాయ్లు మాత్రమే అనుమతించారు, 100 మంది మాత్రమే అన్నారు. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి 1000 మంది అవసరమా అండి? 100 మంది నాయకులకి అవకాశం ఇచ్చారు కదా, 3 కాన్వాయ్లు రావాలని చెప్పారు కదా, కానీ వాళ్ళు ఏం చేశారండి? అంటే పోలీసులు అంటే లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు లిటరల్ గా ముందు నుంచి తిడతానే ఉన్నాడు కదా, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా అదే ధోరణి. పోలీసులు ఆంక్షలు పెడితే ఎవరికి పెడుతున్నారు ఆంక్షలు? ఎందుకు మమ్మల్ని ఆపుతారు అంటే అభిమానానికి ఆంక్షలా? ఇది వాళ్ళు మాట్లాడేది. అరే బాబు, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. అంటే ఫైనల్ గా నేను బయటికి వస్తే నాకు ఇంత నెట్వర్క్ ఉంది, నాకు ఇంకా వ్యతిరేకత మీరు అనుకున్నంత రాలేదు, నా మీద పాజిటివ్ ఉంది కాబట్టి ఇంతమంది జనాలు వస్తున్నారని చెప్పి ఒక పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా? డెఫినెట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ పర్యటించినా విపరీతంగా జనం వస్తున్నారండి. తిరుపతి గారు మీరు ఏ పర్యటన చూసుకున్నా, గుంటూరు మిర్చియాటికి వెళ్ళినా, మొన్న పొదిలి పొగాకు వేలం కేంద్రంకి వెళ్ళినా, తర్వాత అరెస్టులైన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళినా, రాప్తాడ్ నియోజకవర్గంలో హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళినా విపరీతంగా జనం ఎందుకు వస్తున్నారు? రప్పిస్తున్నారు. జగనన్నా నువ్వే మా అన్న, నువ్వే మా ముఖ్యమంత్రి, సీఎం అని వచ్చి పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ అంతమందిని జనం
వాళ్ళంతా వాళ్ళు రావట్లేదండి, వాళ్ళు స్వచ్ఛందంగా రావట్లా. చివరికి మరి మరి ఇస్తున్నారు. ఒక పాయింట్ యాడింగ్ మురళీ నాయక్ ఇది వీర జవాను, పాకిస్తాన్ తో భారతదేశానికి జరిగిన యుద్ధంలో చనిపోయినటువంటి వీర జవాను, పాకిస్తాన్ సైనికుల్ని దాదాపు 14 మందిని మృత్యు పెట్టి తన ప్రాణాలు అర్పించిన వీర జవాను. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేశారంటే ఆశ్చర్యం. అక్కడ కూడా జగన్ సీఎం, జగన్ జిందాబాదు నినాదిస్తున్నారు. అక్కడ ఏం చేయాలి? జై జవాన్ అని నినాదాలు చేయాలి. తర్వాత లేదంటే అవును. చనిపోయినటువంటి వీర జవానికి సలాం చెప్పాలి. కానీ అక్కడ కూడా జగన్ సీఎం అని నినాదాలు చేస్తున్నారంటే ఆశ్చర్యం. యా సో Hmm. ఏమైనా conclude అదే చేస్తారా? కదా, ఇప్పుడు కార్తీక్ గారు ఇంకేమైనా ఉందా? Conclude జవాన్ చేయాలి. చనిపోయిన కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సీఎం జగన్, ఇదే నినాదాలు. ఆయన మిర్చి యార్డ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా రైతుల సమస్య పరిష్కారం చూపుదాం లేదు, అక్కడ సీఎం జగన్. ఇవాళ పర్యటనలో కూడా అంతే. అంటే సమస్యల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, తాను ఇంకా బలంగానే ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలో రాకపోతుందని చెప్పి ప్రజలు ఒక భ్రమ కల్పించడం కోసం ఒక ఊళ్ళో ప్రోగ్రాం ఉంటే ఆ జిల్లా మొత్తం ఉన్న వైసీపీ కార్యకర్తలందరినీ ఒక ఊరికి రప్పిస్తా ఉన్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందండి? ఎన్ని వేల మంది వస్తారండి? జిల్లా మొత్తం తీసుకొస్తా ఉన్నారు పిలిచి. మరి వాళ్ళకి బిర్యానీలు ఇస్తున్నారా, బీర్ బాటిల్స్ ఇస్తా ఉన్నారా, అంటే 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు, 2000 ఇస్తున్నారు, మనకు తెలియదు. ఎంత ఇస్తున్నారు, ఏం తినిపిస్తున్నారు, ఏం తాపిస్తున్నారు అనేది పిచ్చి చేష్టలు, రాళ్ళేసి కొట్టడాలు, సీఎం జగన్ అని అరవటాలు, తొక్కిసలాటలు, ప్రజల ప్రాణాలు తీయటాలు, రోడ్డు ప్రమాదాలు చేయటాలు, ఇదే రాజకీయం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు, కార్తిక్ గారు. మరో డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్యటన ముగిసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో దాదాపు 2 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ బాధితుల కుటుంబాలకు పరామర్శిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అనేది చూద్దాం.